ఒక్కోసారి అనిపిస్తుందనమాట. నాకున్న కంగారు ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరికి ఉండదని జెప్పేసి. ఇందుకే మ్యాటర్ ఏం చెప్పలే కదా నేను. సో, నాకే హైదరాబాద్ సరింగా తెలీదనమాట. పెళ్ళై 6 ఇయర్స్ అయినా సరే, హైదరాబాద్‌లో ఉన్నా సరే, హైదరాబాద్ గురించి నాకు అస్సల ఏం తెలీదనమాట. ఏదెక్కడో కూడా సరిగ్గా తెలీదనమాట. అంతెందుకు మా ఇంటి అడ్రెస్ కూడా సరిగ్గా చెప్పలేదనమాట ఎవరికీ నేను. అలాంటిది మా అక్కని తీసుకొని పెద్ద పుడింగిలా షాపింగ్ మాల్‌కైతే ఎళ్ళిపోయాననమాట. షాపింగ్ మాల్‌కెళ్ళని చెప్పి ప్లాన్ కాదు మాది. అమీర్పేట ఎళ్ళని చెప్పి అనుకున్నాననమాట. మా ఆయన అప్పటికే చెప్పారనమాట. "నీకు సరింగా ఏం తెలియదు నేను వచ్చి తీసుకెళ్తానంటే" "లేదు లేదు మేమే వెళ్తాం" అని చెప్పేసి ఇంకా వచ్చేయమని చెప్పేసి నేను అక్క షాపింగ్ కింద వెళ్ళిపోయాననమాట. ఇక్కడ అమీర్పేట్‌కెళ్తా అని చెప్పా కదా! అమీర్పేట్ వెళ్తున్న దానిలోనే ఆర్ఎస్ బ్రదర్స్ కనిపించిందనమాట నాకు. ఒకవేళ దాటేస్తున్నామా ఏంటని చెప్పేసి అక్కడ ఆటో అయితే ఆఫ్ చేశాననమాట నేను. నా పిచ్చి కాకపోతే ఆటో అని తెలుస్తుంది కదా అమీర్పేట ఏదో అని చెప్పేసి నేనైతే ఇదే అమీర్పేట అని చెప్పేసి అక్కడే ఆపేయమన్నాననమాట. పాపం మా ఆయన కూడా ఆపేసాడనమాట ఆటో అయితే. ఆపేసిన తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ అంతా అయిపోయిందనమాట. అక్కకి ఇక్కడ బ్యాగ్ కావాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకక్కడే దగ్గరలో చూస్తుంటే బ్యాగ్ కనిపించిందనమాట. ఇంక సర్లే అని చెప్పి ఇక్కడికొచ్చాము మేము. ఆయనేమో 850 చెప్పారనమాట. నేనేమో 500కి అడిగాననమాట. ఆయన రాదని చెప్పేసి ఇంకెళ్ళిపోతున్న టైంకి మళ్ళీ పిలిచి ఇచ్చారనమాట ఆయన. అదే గొప్పగా ఇంటికెళ్ళిన తర్వాత మా ఆయనకి చెప్తాననమాట నేను. ఇది 500కొచ్చింది తెలుసా అంటే ఆయనేమన్నారంటే పిచ్చిదాన్ని ఇది 400 కూడా అడగొచ్చని చెప్పారనమాట. అప్పుడు తెలిసిందనమాట నాకింకా. మనకేమో బేరాలాడడం తెలీదనమాట. ఎంతంటే అంత డబ్బులిచ్చేస్తాననమాట. ఆ రోజు కూడా అక్కుందని చెప్పేసి పక్కన బేరమైతే ఆడాననమాట. సో, ఇంకోసారి కూడా ఎప్పుడో ఆడానులెండి గుర్తులేదు నాకు. ఇది సెకండ్ టైమ్ నేను బేరం ఆడడం. నాలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి చెప్పేయండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి.